రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్లపై ఉన్నటువంటి ప్రతిష్టంభన తొలగిపోయింది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వం చేసినటువంటి మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో రిజర్వేషన్ల అంశంపై ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ బిల్లుకు సంబంధించి గవర్నర్ అనుమతితో గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్లపై ఉన్నటువంటి ప్రతిష్టంభన తొలగిపోయింది. అయితే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ముందు నుంచి ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 50% రిజర్వేషన్లు పరిమితి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ 50% పరిమితిని కూడా ఎత్తివేస్తూ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే మున్సిపల్ చట్ట సవరణ బిల్లు ఉందో ఆ బిల్లు ప్రస్తుతం గవర్నర్ దగ్గరకు వెళ్లడం జరిగింది. గవర్నర్ మాత్రం ఈ రోజు దానికి పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో దీనికి ఉన్నటువంటి ఏదైతే అడ్డంకులు ఉన్నాయో రిజర్వేషన్ల అంశంపై అది తొలగిపోయింది. అయితే మరి కాసేపట్లో లేదా ఈ రోజు రేపట్లో గవర్నర్ నుంచి దీనికి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే న్యాయస్థానాలు కూడా తెలంగాణలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని కూడా గడువు విధించడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా ముందు నుంచి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం. ఒకసారి చట్టం చేయడం, అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండడం, దాని తర్వాత మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ జారీ చేయడం, దాని తర్వాత రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్లో మున్సిపల్ చట్ట సవరణ బిల్లు 2018 ఏదైతే ఉందో దాన్ని కూడా సవరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ అసెంబ్లీ ఆమోదించడం జరిగింది. అయితే అది గవర్నర్ ఆమోదిస్తారా, ఆమోదించరా, లేదా మళ్ళీ రాష్ట్రపతికి ఆ బిల్లు పోతుందా, లేదా గవర్నర్ తన దగ్గరే పెండింగ్లో పెట్టుకుంటారా, మొత్తం మీద రాజ్భవన్లో ఏ ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం కొంతవరకు ఉత్కంఠ కొనసాగింది. ఈ నేపథ్యంలో గవర్నర్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొంతవరకు న్యాయ కోవిధులతో మాట్లాడిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకుంటారు, గవర్నర్ దీని మీద స్పందిస్తారు అనేటువంటి విషయం ముందు నుంచి వ్యక్తమవుతుంది. ఎందుకంటే రిజర్వేషన్ల అంశానికి సంబంధించి 50% పరిమితి అనేది మించకూడదు. 1994లో వచ్చినటువంటి ఇంద్రసహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కూడా దీన్నే ప్రస్తావించడం జరిగింది.